హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ లైక్స్, సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ గారి గురించి ఒక సెన్సేషన్ టాపిక్ ఇంకొకటి బయటకు వచ్చింది. జానీ మాస్టర్ గారికి 14 days ఆఫ్ రిమాండ్ విధించారు. చల్లపల్లి జైల్లో ఉన్నారు. సో ఈ రోజు జానీ మాస్టర్ ఫ్యామిలీ బెయిల్ కోసం అప్లై చేసింది. 14 days ముందే బెయిల్ కోసం అప్లై చేయొచ్చు కదా. సో బెయిల్ కోసం అప్లై చేస్తే జరిగిన పరిణామాలు ఏంటి, ఆఫ్టర్ అప్లికేషన్ తర్వాత ఈ రోజు మళ్ళీ ఒక వాదోపవాదనలు వినిపించుకుంటారు అనమాట. అటు సైడ్ లాయర్, ఇటు సైడ్ లాయర్. ఆ వాదనల తర్వాత అప్డేట్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటాము. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా చెప్పింది ఏంటి అంటే, నా భర్త ఏం తప్పు చేయలేదు, ఎలా వెళ్ళారో అలాగే బయటకు వస్తారు. నా భర్త నలుగురికి హెల్ప్ చేసే మనస్తత్వమే తప్ప ఒకళ్ళ డబ్బు తినే మనిషి కాదు. ఆడవాళ్ళని అలాగ చూసే మనిషి అయితే కాదు. ఇది కేవలము ఆ అమ్మాయి డబ్బు కోసం చేసిందా లేకపోతే అమ్మాయి ఎందుకు చేసిందో మాకు తెలియదు. ఆ అమ్మాయి మా లైఫ్ లోంచి వెళ్ళిపోయి 1.5 year అవుతుంది. పుష్ప మూవీ టైంలో ఆ అమ్మాయికి ఆఫర్ వచ్చింది, మేము సపోర్ట్ చేశాము. బాంబే నుంచి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎవరు హెల్ప్ చేయకపోతే జానీ మాస్టర్ గారే డబ్బులు పెట్టి బాంబేలో డాన్స్ కార్డు ఒకటి ఉంటుందంట, ఆ కార్డు ఇప్పించారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఢీలో వర్క్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జానీ మాస్టర్ గారే. కానీ ఆ అమ్మాయిని ఎప్పుడు అలా చేయలేదు. నా ముందు అన్నయ్య అని మాట్లాడిద్ది నాతో, నా వెనకాల ఎలా పిలిచితో నాకైతే తెలియదు అన్నట్టు జానీ మాస్టర్ గారు వాపోయారు. చూడంగానే జానీ మాస్టర్ గారు ఎమోషనల్ అయ్యారంట. చల్లపల్లి జైలుకి వెళ్ళి విజిట్ చేశారు. ఫ్యామిలీ విజిట్ ఉంటుంది కదా, ఒక 1/2 hour. సో వెళ్ళి విజిట్ చేస్తే చాలా ఎమోషనల్ అయ్యారంట. పిల్లల్ని చూపించలేదు, పిల్లల్ని లైక్ మాస్టర్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళారు అని చెప్పారంట. సో ఇక్కడ లైక్ కోర్టులో జరిగింది ఏంటి అంటే, జానీ మాస్టర్ తరపున లాయర్ ఏం చెప్పారు అంటే, లైక్ జానీ మాస్టర్ నిర్దోషి, ఆయనకి 14 days ఆఫ్ ఇప్పుడు జైల్లో ఇప్పుడు ఉన్నారు కదా, 14 days తర్వాత మాకు రిమైండ్ విధించారు. 14 days రిమైండ్ విధించారు కదా, దాని తర్వాత బెయిల్ ఇవ్వండి అన్నట్టు జానీ మాస్టర్ లాయర్ యొక్క వాదన. ఇంకా ఏం చెప్పారంటే, ఆ అమ్మాయి పెట్టింది ఫాల్స్ కేసు. బికాస్ మల్లెమాల టీం వాళ్ళు జోడీ అంటే ఏంటి, మోర్ దెన్ 18 years పిల్లలే కదా, 18 years వాళ్ళే కదా ఉండేది. సో ఆ అమ్మాయికి D12 ఆమెకి ఛాన్స్ వస్తే మోర్ దెన్ 18 years కాబట్టి ఆ అమ్మాయికి ఆ టైంలో ఆ అమ్మాయి మైనర్ ఎలా అవుతుంది? మైనర్ కాకపోతే పోక్సో కేసు ఎలా పెట్టింది? పోక్సో కేసు అండ్ 306 కేసు అవన్నీ పెట్టింది అనమాట. అమ్మాయి లైక్ రేప్ చేశారు, ఇవన్నీ పెట్టింది అనమాట. సో ఆ పోక్సో కేసు అయితే అసలు ఈ అమ్మాయికి దానికి సంబంధం లేదు. ఆ అమ్మాయికి అప్పటికే 18 years నిండిపోయాయి. అందుకే మళ్ళీ వాళ్ళ టీం వాళ్ళు అవన్నీ చూసే ఇచ్చారు. బట్ ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె తరపున లాయర్ ఏం చెప్తున్నాడు అంటే, లేదు అవన్నీ రాంగ్ ఎలిగేషన్స్, ఈ అమ్మాయి చెప్పిందే నిజము. ఈ అమ్మాయికి అప్పుడు ముంబైకి ఒక సాంగ్ షూటింగ్ నిమిత్తం ముంబైకి తీసుకెళ్లి అక్కడ హోటల్ రూమ్ లో అమ్మాయి మీద రేప్ చేశారు. గత 6 years నుంచి రేప్ జరుగుతూనే ఉంది. ఈ అమ్మాయికి మూవీస్ లో ఛాన్స్ ఇస్తానని ఇవ్వలేదు. ఈ అమ్మాయిని ఫిజికల్ గా కూడా వాడుకున్నాడు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఆ అమ్మాయికి అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అనేది ఈ అమ్మాయి తరపున ఉన్న లాయర్ వాదన. సో ఈ వాదోపవాదం విన్న తర్వాత జడ్జి గారు అయితే ఆయనకి ప్రస్తుతానికి అయితే బెయిల్ ఇవ్వలేదు, బెయిల్ అయితే హోల్డ్ లో పెట్టారు. మేబీ ఇంకా ఈ కేసు మళ్ళీ టుమారోకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాదోపవాదం అన్న తర్వాత 1 day 1 second 1 minute అయిపోదు కాబట్టి 1 or 2 days ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళ మాటలు వింటారు. విన్న తర్వాత ఆ జడ్జి మేడం గారికి, ఆ సార్ గారికో ఏది కరెక్ట్ అనిపిస్తే, ఏది కరెక్ట్, ఏది నిజాలు వాళ్ళ ప్రూఫ్స్ ఉంటాయి. ఆ ప్రూఫ్స్ అన్ని చూసుకుంటారు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్నో కేసెస్ ని హ్యాండిల్ చేసి ఉంటారు కదా. సో ఇవన్నీ చూసి ఒక మంచి డిసిషన్ తీసుకుంటారు. ఒకవేళ బెయిల్ మంజూరు అయితే జానీ మాస్టర్ గారు బయటికి వచ్చి ఇంకా ఆయన ఇన్ఫ్లుయెన్సెస్, ఆయన ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు అవన్నీ చూసుకొని ఆయన సబ్మిట్ చేసుకుని బయటపడొచ్చు కంప్లీట్ గా. లేదు అంటే, ఒకవేళ ఇవ్వలేదు అంటే ఈ 14 days రిమాండ్ ఉందా, అది ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఆ పోక్సో కేసు కనుక నిజమే అయితే జానీ మాస్టర్ గారు ఇంకా చాలా ఇయర్స్ వరకు అక్కడే జైల్లోనే ఉండొచ్చు. ఒకవేళ అదే ఫాల్స్ ఎలిగేషన్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా వస్తారు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇంకొకటి, ఈ కేసు గురించి జానీ మాస్టర్ గారికి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు. లైక్ ఆటా సందీప్ వైఫ్ కానివ్వండి, ఈవెన్ చాలా మంది జానీ మాస్టర్ నెల్లూరులో పుట్టారు కాబట్టి నెల్లూరు నుంచి చాలా మంది కూడా మా జానీ అలాంటి వాళ్ళు కాదు అని. ఒకవేళ ఈ కేసు రాంగ్ అయితే మన ఛానల్ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటి అంటే, ఆ అమ్మాయిని నష్టపరిహారం కట్టాలి ఆ అమ్మాయి జానీ మాస్టర్కి. ఎందుకంటే తినక ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే అసలు నాట్ ఏ స్మాల్ జోక్. చిన్న అచీవ్మెంట్స్ సాధించాలంటేనే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది
ఏం సపోర్ట్ లేకుండా నెల్లూరు నుంచి వచ్చి డబ్బులు కూడగట్టుకొని ఒక డాన్స్ మాస్టర్ లాగా ఎదిగి దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఇండియాస్ బెస్ట్ డాన్సర్ లాగా ఒక అవార్డు తీసుకొని ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకొని ఈవెన్ ఈ రోజు అది చాలక ఒక పొలిటికల్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి మొన్న విజయవాడలో ఉన్న ఫ్లడ్స్ కి హెల్ప్ చేసి ఇంత చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇప్పుడు అమ్మాయిలు కదా అని వాళ్ళు వాళ్ళు అబ్బాయిల మీద ఏం కేసులు వేసినా చెల్లిద్ది, అమ్మాయిల మీద ఆ అమ్మాయిలకు అంత లా అంత ఫేవర్ గా ఉంది అని దాన్ని లాలోని లూప్ హోల్స్ చూసుకుంటూ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. సో అప్పుడు ఒకవేళ అది జానీ మాస్టర్ మంచి వాడలే అలా ఏం లేదు, ఈ అమ్మాయి కావాలని వేసింది అనేది మాత్రం బయటకు వస్తే జానీ మాస్టర్ కి నష్టపరిహారం కట్టాల్సిందే, పరువు నష్టం దావా జానీ మాస్టర్ వేయాల్సిందే. లేదు జానీ మాస్టర్ గారే చేశారు అనేది నిజమైతే మాత్రం ఆ దేవుడు కూడా జానీ మాస్టర్ రక్షించలేడు. ఎందుకంటే ఆ కేసులు అలాంటివి ఉన్నాయి. పోక్సో కేసు అంటే అసలు చాలా చిన్న విషయం అయితే అస్సలు కాదు, ఆయన బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. సో ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రేపు వాయిదా వేశారు కేసు, రేపు వాయిదా వేశారు కాబట్టి జడ్జి గారు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్, మీరందరూ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలుగు నేను కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను, నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు, మాట్లాడుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఈ ఛానల్ గ్రో చేయడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.